సార్ ఇప్పుడు ఈ కేసుని ఎలా చూడాలంటారు? అసలు నందూస్ వరల్డ్ పై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపించాలంటే ఎలాంటి ఆధారాలు అవసరం అసలు? ఫస్ట్ ఆధారం ఏంటంటే వీళ్ళు యాక్చువల్ గా వీళ్ళ కంపెనీస్ ఎప్పుడు పెట్టారు, ఎన్ని కంపెనీస్ పెట్టారు, ఈ కంపెనీస్ కి ఏమైనా సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ లైసెన్స్ వాళ్ళకు ఉందా, మూడోది వీళ్లకు ఈ క్లయింట్స్ అంతా ఎలా దొరికారు అంటే సోషల్ మీడియా మాధ్యమంగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఫేస్బుక్లలో అక్కడెక్కడ పెడితే వాట్సాప్ గ్రూపులలో వాళ్ళు ఇన్స్టిగేట్ చేశారు. అంటే ఎవరైనా స్టూడెంట్స్ వస్తే మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది వీళ్ళ గురించి? సరే, ఆమె యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంది, అది వేరు. బట్ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు ఉన్నాయని, వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తామని ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు కదా. సో ఎవరైతే వాట్సాప్ మీడియాలో ఇందులో చూసి వాళ్ళు, ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో ఆమెకున్న ప్రజెన్స్ అదొక పెద్ద, అంటే ఆమె గనిలాగా ఆమెకు, అంటే ఇచ్చే ఆమెకు ఒక యాసెట్. ఎవరైనా చూస్తే ఎవరు అంటే కొడతాం కదా, చూస్తాం కదా, ఆన్లైన్ లోకి వెళ్ళి చూస్తాం. ఇప్పుడు అంతా ఆన్లైన్ మయమే కదా ప్రపంచం అంతా. ఎవరి గురించి అన్నా ఏదైనా ప్రోడక్ట్ కూడా కొనుక్కోవాలంటే మనం ఆన్లైన్ లో రేటింగ్ చేసి కొనుక్కుంటాం. సో ఏంటంటే అట్లా ఆమెకున్న ఆ పలుకుబడి, ఆ పరపతి చూసి జనాల్ని ఆకట్టుకున్నారు వాళ్ళు. ఆకట్టుకున్న తర్వాత వాళ్ళ కొంతమందిని ఆమె కలిసింది, కొంతమంది వాళ్ళ హస్బెండ్ కలిచారు. అంటే వాళ్ళు ఎక్కడ ఫార్మల్ సెట్టింగ్ ఆఫీసులలో కలవలేదు, బయట రెస్టారెంట్లలో కలవటం, లేకపోతే బయట కలవటం, ఫోన్ లో మాట్లాడటం చేసి వాళ్ళను ప్రభావితం చేశారు. చేసి మీకు జాబ్ ఇస్తాం, మేము స్పాన్సర్షిప్ చేస్తాం, సర్టిఫికేట్ స్పాన్సర్షిప్, దీనికి కొంత ప్రైస్ అవుద్ది, డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి దే స్టార్టెడ్. సో మరి స్టూడెంట్సే కానీ, ఇక్కడ వర్క్ వీసాలో వచ్చిన వాళ్ళు, లేకపోతే బయట దేశం నుంచి కూడా, ఇండియా నుంచి కూడా, వేరే కంట్రీస్ నుంచి కూడా కాంటాక్ట్ అయ్యారు. అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ కొన్ని, అంటే ఈ ఇన్ని 12-13 కంపెనీస్లలో ఏ కంపెనీ అకౌంట్ లో కూడా డబ్బు తీసుకోలేదు. కొన్ని భర్త అకౌంట్ లో, డిఫరెంట్ అకౌంట్స్ లలో డబ్బులు తీసుకున్నారు, డబ్బులు వేయించుకునేసి కొంత డబ్బు ఇండియాలో కూడా వేయించుకున్నారు. అంటే వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెండే ఇది. వేసుకున్న తర్వాత మరి ఉద్యోగాలు ఇవ్వాలి కదా, ఉద్యోగం ఇస్తానని తీసుకొని చాలా సార్లు ఉద్యోగాలు లేవు, నంబర్ 1. నంబర్ 2 ఏంటి, అక్కడ యాక్చువల్ గా ఆ పర్టికులర్ కంపెనీస్ అడ్రస్లు పెట్టారు ఆన్లైన్ లో, ఆ పర్టికులర్ కంపెనీస్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చారు. అక్కడ ఆ పర్టికులర్ అడ్రస్ పోతే అసలు అక్కడ కంపెనీ లేదు. మూడోది, కొన్నిసార్లు వేరే వాళ్ళ దగ్గర, వేరే కంపెనీస్ వాళ్ళ దగ్గర కూడా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసి వేసుకొని మళ్ళీ అవి కూడా అమ్మారు. అంటే ఫ్రెండ్స్ కంపెనీస్ అవి ఉంటే కూడా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ వీళ్ళు కొనుక్కొని వీళ్ళు ఒక 8 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పెట్టుకొని అవతలకు 2-3 లక్షలు ఇచ్చి కూడా అవి కూడా అమ్మారు. కొన్నిసార్లు ఫేక్ కూడా చేశారు, అంటే మన కంప్యూటర్ మీద కూర్చొని ఫేక్ కూడా చేశారు. అంటే దీన్ని ఫ్యాబ్రికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్, ఫేక్ ఆఫర్, ఇవన్నీ కూడా చాలా చాలా సీరియస్ ఇమిగ్రేషన్ వయలేషన్స్. నంబర్ 1. అంటే వయలేషన్ అని కూడా అన్నారు, వయలేషన్ అనేది చిన్న పదం, ఇమిగ్రేషన్ ఫ్రాడ్ కింద పరిగణిస్తారు. అసలు శ్రీనివాసరావు గారు, వీళ్ళకి ఇన్ని కంపెనీలు పెట్టడానికి ఎవరు అంత అథారిటీ ఇస్తున్నారు? ఇప్పుడు నార్మల్గా ఇండియాలో అయితే కంపెనీలు పెట్టడం చాలా కష్టం, ఎన్నో లీగల్ ఇవన్నీ ఉంటాయి ప్రాసెస్లు. మరి యూకేలో ఇన్ని కంపెనీలు, నందనాస్ కిచెన్ మీద నందనాస్ కేఫ్ అని వింటూ ఉన్నా, ఇన్ని కంపెనీలు ఎలా పెట్టారు? యూకే గవర్నమెంట్ ఎలా ఒప్పుకుంటుంది? ఎక్సలెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే అంటే ఇంగ్లాండ్ లో కానీ, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాలో ఇండియాలో ఉన్నట్టు రెస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు ఒకటే పెట్టుకోవాలి, రెండో పెట్టుకోవాలని లేదు. మీరు అంటే బికాస్ దీస్ ఆర్ ఆల్ క్యాపిటలిస్టిక్ కంట్రీస్ అంటారు. క్యాపిటలిజం మీద, అంటే ఎంటర్ప్రైజింగ్, ఆంటర్ప్రినోరియల్ కంట్రీస్ ఇవన్నీ. అంటే ఏంటి, మీరు ఎన్ని వ్యాపారాలు పెట్టుకొని, ఎంత మీరు ట్యాక్స్ కట్టి, మీరు ఎంతమందికి ఉద్యోగం జనరేట్ చేస్తే వాళ్ళు అంత ఎంకరేజ్ చేస్తారు. సో అందులో నేరం ఏం లేదు, చేసుకోవచ్చు, నేరం ఏం లేదు. ఎన్ని కంపెనీస్ అని పెట్టుకోవచ్చు. కానీ మీరు ఏం చేయాలి, కంపెనీస్ పెట్టుకుంటే ఏం చేయాలి, కంపెనీ అంటే మనకు ఇండియాలో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అని ఉంటది. ఆ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, ప్రైవేట్ లిమిటెడ్ అయినా లేకపోతే ఎల్ఎల్సి అయినా, అలాగే పెట్టుకున్న తర్వాత మీరు వాటికి ట్యాక్స్ కట్టాలి. అంటే డిఫరెంట్ ట్యాక్సెస్ కట్టాలి.
ఒకవేళ మీరు ఆ ట్యాక్సెస్ కట్టుకోగలిగితే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ వీళ్ళ కంపెనీస్లలో కొన్ని కంపెనీస్లలో వాళ్ళు ఏం చేశారు, ఇన్యాక్టివ్ అని ఉంది కొన్ని కంపెనీస్, అవును. కొన్ని యాక్టివ్ ఉన్నాయి, కొన్ని డిజల్యూషన్ అని ఉన్నాయి. మొన్నే రిజైన్ అయినట్టు కూడా తెలుస్తోంది, రిజైన్ చేసినట్టు రమణ నందన అనేది. ఎస్, అవును. ఎందుకు అంటే యాక్టివ్ అనేటి అంటే మీరు వ్యాపారం చేస్తున్నారు, కంప్లైన్స్ చేస్తున్నారు, అంటే కంపెనీలో కంప్లైన్స్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ లో కంప్లైన్స్ చేస్తున్నారు, ఇంకా 10-15 లాస్ ఉంటాయి, కంప్లై చేస్తున్నారు, చేస్తే యాక్టివ్ గా ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఆ కంప్లైన్స్ చేయరో కంపెనీ పెట్టుకొని, ఎప్పుడైతే కంపెనీ ట్యాక్స్ అవి కట్టరో అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇన్యాక్టివ్ చేసేస్తుంది. ఓకే. మూడోది, వీళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని కంపెనీస్ ను చంపేస్తున్నారు, డిజాల్వ్ చేసేస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని కంపెనీ అంటే కొన్ని 3-4 కంపెనీస్ నుంచి వీళ్ళకు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉంది, అది మార్చి అమ్మారు. తెలిసిన తర్వాత జనాలు కంప్లైంట్ చేస్తారు కదా ఇమిగ్రేషన్ కి, డిపార్ట్మెంట్ హోమ్ కి. ఆ కంపెనీ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ రివొకేషన్ అయిపోయింది కొన్ని కంపెనీస్ కి, అంటే క్యాన్సిలేషన్ అవుతే ఏం చేశారు వీళ్ళు, ఇమ్మీడియట్ గా ఆ కంపెనీస్ నుంచి ఈమె రిజైన్ చేసి దాన్ని డిజాల్వ్ చేయడమో, ఇన్యాక్టివ్ చేసి తీసుకెళ్లటమో, దాన్ని అంటే అట్లా చేశారు. చాలా అంటే సేఫ్ గా చూసుకున్నారు ముందుగానే. అట్లా అంటే ఇదంతా క్రిమినల్ ఇంటెంట్. ఆ ఇంటెంట్ ఆఫ్ మైండ్ ఏంటంటే చీటింగ్ చెయ్యాలి, ఫ్రాడ్ చేయాలి. ఇప్పటి నుంచే కాదు, చూసుకుంటే ఇబ్రహీంపట్నంలో ఎవరైతే బాధితుడు ఉన్నాడో గుంటూరులో, ఆ పిల్లోడు 2-3 సంవత్సరాల కిందే ఫైల్ చేశాడు కంప్లైంట్. కానీ బయటికి రాలేదు, ఎందుకంటే వీళ్ళు పెద్ద మనుషులు, ఆమె సినిమా యాక్టర్ లాగా చిరంజీవి లాంటి వాళ్ళతో ఫోటోలు దిగి పెడుతుంది. వీళ్ళ నాన్నగారు అంతా గుంటూరులో, వాళ్ళ అత్తయ్య గారు, మామగారు, వీళ్ళు రాజకీయంగా కొంత పలుకుబడి ఉన్న కుటుంబం అంటా కూడా. సో రాజకీయమైన పలుకుబడి కుటుంబం అంటే ఎవరు టచ్ చేయరు కదండి. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్, వాళ్ళని ఏమి చేయలేదు ఎవరు. అలాగే ఆరోపణలు ఉంటే మాత్రమే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేరు కదా, దానికి ప్రూఫ్స్ చేయొచ్చండి. ఇండియన్ లా ప్రకారము ప్రైమా ఫేసి మీకు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీరు చెయ్యొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు చార్జ్ షీట్ చేయొచ్చా లేదా అనేది సెకండ్ క్వశ్చన్. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళ మీద చేస్తారంటారా, చేశారా? ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఇప్పుడు లుక్అవుట్ నోటీస్ పెట్టారు ఇండియాలో. అమెరికాలో అట్లీస్ట్ ఒక 10 కంప్లైంట్స్ వెళ్తున్నాయి 10 డిఫరెంట్ ఏజెన్సీస్ కి, అంటే క్రౌన్ పోలీస్ కి వెళ్తుంది, ఇమిగ్రేషన్ కి వెళ్తుంది, హ్యూమన్ రైట్స్ కూడా వీళ్ళు ఉల్లంఘనలు చేశారు. కొంతమందికి ఒక డాక్టర్ అంటే అమ్మాయి యూకేలో ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ డాక్టరు, అమ్మాయి కాల్లో నాకు చెప్పింది, సార్ నాకు వాళ్ళ కిచెన్ లో జాబ్ ఇచ్చి నా కొడుకు పిల్లతో వెళ్తే నేను కడుపుతో ఉంటే అసలు చాలా ఘోరంగా ట్రీట్ చేసింది నన్ను, నేను కడుపుతో ఉన్నా కూడా. రెండోది, 40 గంటలు ఇవ్వాల్సిన ఉద్యోగం 5 గంటలు ఇచ్చింది. నాలుగోది, ఇంకో వాళ్ళకు ఏదైతే బయట $18 $21 ఇచ్చేదని ఒప్పుకునేది, ప్రివైలింగ్ వేజ్ అనేది $5 $6 ఇచ్చింది. సో చాలా అంటే ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేసింది, చాలా మానవ హక్కులు ఉల్లంఘనలు జరిగాయి, ఒక లేబర్ ఎంప్లాయీ రైట్స్ చాలా ఉల్లంఘనలు జరిగాయి. ఏంటి అంటే, మీకు తెలుసా, నీకు అసలు ఏం చదువు ఉంది, నీకేం తెలుసు అని కూడా అంది. అంటే చాలా మమ్మల్ని రుణీకరంగా చూసి ఒక ఎంప్లాయీ కూడా సరిగా ట్రీట్ చేయకుండా, అంటే దేర్ ఆర్ సమ్ వయలేషన్స్ ఆఫ్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ. అది కాకుండా హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ కాకుండా స్లేవరీ కూడా, అంటే మోడర్న్ డే స్లేవరీ కింద కూడా పరిగణించే పద్ధతులు చేశారు వీళ్ళు. అంటే ఇవన్నీ కూడా చాలా సీరియస్ అఫెన్సెస్ అండి. ఇవన్నీ ఏదో మామూలుగా పోయేటివి కావు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.